చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరికి చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుల్లో ఇద్దరిని హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. ఇక 13 మందికి చికిత్స కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చేవెళ్లలో విషాదకర ఘటన, ఎవరు ఊహించని విధమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇందులో 19 మంది మృతి చెందారు, 15 మంది కూడా తీవ్ర గాయాలయ్యారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనము పట్నం మహేందర్ రెడ్డిలోని ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ వార్డ్ కేర్ లో ఉన్నాము. వీరంతా కూడా బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దాదాపు 15 మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. టిప్పర్ లారీ ఆపోజిట్ లో అత్యంత వేగంగా రావడం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోనే 19 మంది మృతి చెందారు, 15 మంది గాయాలయ్యాయి. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడేందుకు క్షతగాత్రులు ఉన్నారు, బాధితులు ఉన్నారు. వారందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఎలాంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది. అఖిల్, ఆ బొలియా ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు జరిగింది, మీరు ఎట్నుండి వస్తున్నారు, అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు? వికారాబాద్ నుంచి 6:14కి ఎక్కిన బస్ ఎన్నెపల్లి కాడ. అయితే బస్సు ఎక్కిన తర్వాత 6:40కి అయింది ఇది ఇన్సూరెన్స్. అయితే మేము ముందర నిలబడ్డా, నేను సీట్ ఫుల్ ఉండే, సీట్ ప్లేస్ లేకుండే ముందర నిలబడ్డా. కొందరు ఎంట నిలబడ్డారు, కొందరు ఎంట నిలబడాలకు తక్కువ జరిగినాయి. డ్రైవర్ సీట్ ఎంట కూర్చున్న వాళ్ళకి ఎక్కువ చనిపోయారు, గిట కొందరు చనిపోయారు. ఆ రైట్ సైడ్ డ్రైవర్ సీట్ సైడ్. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతసేపట్లో అక్కడ పోలీసులు చేరుకున్నారు? తర్వాత అక్కడ మీకు సహాయ సదుపాయాలు ఎలా అందాయి, అక్కడ ఎట్లా ఉండింది అసలు? తర్వాత వచ్చారు పోలీసు వాళ్ళు గిట్ట 5-10 మినిట్స్ లోపు వచ్చారు, అంబులెన్స్లు వచ్చినాయి, అలా ఎక్కించుకొని వచ్చేసారు. మేము గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాం. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసారు, అంతా చేసారు. జర ఇది నోస్కు తగిలింది, నెత్తికి తగిలింది కాబట్టి ఇక్కడ పంపించారు వాళ్ళు స్కానింగ్. అది స్కానింగ్ తీపియండి అది చెప్పింది. మీరు ఏం పని చేస్తారు, మీరు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు అప్పుడు? నేను డ్రైవర్, కార్ డ్రైవర్. నేను హైదరాబాద్ వెళ్తున్నా మార్నింగ్. అయితే ఎన్నెపల్లి కాడ ఎక్కినాను. 6:40కి అయింది. 6:40 తర్వాత ఇక్కడికి ఎన్ని గంటలకు మీరు షిఫ్ట్ అయ్యారు, ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చారు? మేము 7:30 వరకు ఆడ ఉంటాం గవర్నమెంట్ హాస్పిటల్. దాని తర్వాత వాళ్ళు ఒక 1.5 అవర్ ఉన్నా ఆడ. దాని తర్వాత ఇక్కడ వచ్చి అధికారులు వచ్చారా, మంత్రులు వచ్చారా? ఇక్కడ ఎట్లా ఉన్నాయి వైద్య సదుపాయాలు కానీ ఏమని మాట్లాడారు, మీకు ఏమని భరోసా ఇచ్చారు, ఏం చెప్పారు? వచ్చారు, మా ఎమ్మెల్యే గిట్ట వచ్చారు, మన ఏమంటారు ఇది ఆరోగ్య శాఖ మంత్రి గిట్ట వచ్చారు, అందరూ వచ్చాము. శ్రీధర్ బాబు సార్ గిట్ట వచ్చారు. మీకు ఎట్లుంది ఇప్పుడు, మీ ఆరోగ్యం ఎట్లుంది? పర్లేదు సార్, జర బెటర్ ఉంది. ఎక్కువ ఇంజురీ కాలేదు, జస్ట్ గీడ తల్లి కుట్లు పడ్డాయి గీడ. సో మొత్తంగా 15 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదకర గాథ ఉంది. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఇదంతా కూడా తాండూరు నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వస్తుండగా చేవెళ్ల మెయిన్ రోడ్ పైన ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ అత్యంత వేగంగా రావడం, రాంగ్ సైడ్ లో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా 19 మంది అక్కడే ఘటనా స్థలంలోనే మృతి చెందారు. 15 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి, చాలా మంది ఇంజురీస్ అయ్యాయి. ఇందులో ఎవరైతే లేడీ కండక్టర్ ఉన్నారో ఆ లేడీ కండక్టర్ సంబంధించి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు మైనర్ సర్జరీ కూడా జరుగుతోంది. అలాగే ఈ ఇన్సిడెంట్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. సో వీరంతా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చాలా మందికి కూడా ఇంకా ట్రీట్మెంట్ అందుతూనే ఉంది. సో ఒకవేళ అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా వీరిని హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే 15 మంది పట్నం మహేందర్ రెడ్డి ప్రైవేట్ హాస్పిటల్, జనరల్ ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఉన్నారు. వీరంతా కూడా ప్రస్తుతం అయితే ఇన్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత వీరందరూ కూడా, అంటే ఘటన జరిగిన తర్వాత కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఈ హాస్పిటల్కి వచ్చారు. వీరంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సిచ్యువేషన్ గా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా మంత్రులు పర్యవేక్షిస్తూ ఉన్నారు, అలాగే సమీక్షిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా కూడా హాస్పిటల్ వద్ద ఉంది. మరొక పోస్ట్ మార్టం సంబంధించి కూడా ఒకరి ఎవరైతే మృతి చెందారో అందులో వారి వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులకు కూడా పోస్ట్ మార్టం తర్వాత అక్కడ వారి డెడ్ బాడీ కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కూడా చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజా రమేష్తో కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.
బస్సును ఢీకొట్టిన టిప్పర్ షాద్నగర్ నుంచి కంకర తీసుకొని వస్తున్నట్లు గుర్తించారు. వికారాబాద్ చిట్టంపల్లి గేట్ దగ్గర అన్లోడ్ చేయడానికి ఆ టిప్పర్ వెళ్తోందని చెప్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్లో కంకర ఓవర్లోడ్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 50 నుంచి 60 టన్నుల కంకర ఉన్నట్లు గుర్తించారు. ఓవర్ స్పీడ్తో పాటు నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని తేలింది. అతివేగంతో అదుపు తప్పి బస్ను ఢీకొట్టింది టిప్పర్.